సాధారణంగా పిల్లల అనారోగ్యాలకు చాలా రకాల కారణాలు చూడొచ్చు. అందులో ముఖ్యంగా వారి డైట్, నిద్ర, హైడ్రేషన్, వ్యాయామం, హైజీన్, వారసత్వంగా వ్యాధులు రావడం వంటివి ముఖ్యమైన కారణాలు ఉంటాయి. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచి వారి మానసిక ఎదుగుదలకు తల్లిదండ్రులు దోహదం చేయాలి. పిల్లల మానసిక ఆరోగ్యం విషయానికొస్తే డిప్రెషన్, బైపోలార్ డిసీజ్, ఒత్తిడికి సంబంధించిన డిజార్డర్స్, ఫోబియా, ఏదైనా సంఘటన తర్వాత ఒత్తిడికి లోనవడం వంటివి చూడొచ్చు. పిల్లల్లో గొంతు నొప్పి, చెవి నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, శ్వాసకు సంబంధించిన సమస్యలు, చేతులు, కాళ్ళు, నోటి వ్యాధులు, కళ్ల కలకలు, హెపటైటిస్ బి వంటివి పిల్లల్లో ప్రధానంగా వచ్చే వ్యాధులు. పిల్లల్లో గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల పిల్లల్లో జలుబు, ఫ్లూ వంటివి ఏర్పడతాయి. ఆగకుండా ముక్కు కారడం, దగ్గు, గొంతు పట్టేయడం, తద్వారా జ్వరం కూడా రావడం వంటివి పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు నొప్పి వస్తుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సర్వసాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. వీటి వల్ల పిల్లల గొంతులో చీము రావడం, టాన్సిల్స్ కావడం జరుగుతుంది. దుమ్ము ద్వారా, పెట్ యానిమల్స్ ద్వారా వచ్చే అలర్జీస్ కూడా పిల్లల గొంతు నొప్పికి కారణమవుతాయి. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం కూడా పిల్లల గొంతు నొప్పికి ఓ కారణమని చెప్పొచ్చు. జలుబు చేసినప్పుడు పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్, స్మోక్, కెమికల్ ఇరిటేషన్స్ వంటివి కూడా పిల్లల్లో గొంతు నొప్పిని తెస్తాయి. పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, ఆపకుండా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, వేపరైజర్లు వాడడం, వేడి నీటితో, ఉప్పు నీటితో పుక్కిలించడం వంటివి చేయించాలి. పిల్లల్లో గొంతు నొప్పితో పాటు జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి తీవ్రంగా ఉన్నట్లయితే పీడియాట్రిక్ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. పిల్లల్లో తరచూ వచ్చే వ్యాధులలో చెవి నొప్పి కూడా ఒకటి. పిల్లల్లో చెవి నొప్పి రావడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే చెవి ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లల్లో చెవి నొప్పికి ఓ సాధారణ కారణం. మధ్య చెవిలో ద్రవం పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కి గురైనప్పుడు చెవి నొప్పి మొదలవుతుంది. దంతాలు కూడా చెవి నొప్పికి కారణమవుతాయి. గొంతు నొప్పి లేదా టాన్సిలైటిస్ కూడా చెవి నొప్పికి కారణమవుతుంది. చెవిలో గులిమి ఎక్కువైనప్పుడు కూడా చెవి నొప్పి వస్తుంది. పిల్లలు ఎక్కువగా చిన్న చిన్న వస్తువులతో ఆడుకోవడం చూస్తుంటాం. అలాంటప్పుడు ఏదైనా ఓ వస్తువు చెవిలో ఇరికినప్పుడు కూడా చెవి నొప్పి వస్తుంది. చల్లటి లేదా వెచ్చటి క్లాత్ ని 20 నిమిషాల పాటు చెవులకు అద్దాలి. చెవి నొప్పితో పాటు జ్వరం, వెనుకడి సమస్యలు, తీవ్రమైన నొప్పి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల్లో అయితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారిలో మూత్రనాళం అనేది మలద్వారానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ బెడద ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిల్లో అయితే సంవత్సరం కంటే తక్కువ ఉన్న అబ్బాయిలకు సుంతి చేయకపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మూత్రనాళ సమస్యలతో పుట్టిన వారికి కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. మూత్రం సాఫీగా లేకపోవడం, కిడ్నీలో రాళ్లు రావడం వంటివి కూడా మూత్రనాళ సమస్యలకు కారణాలు. రోగనిరోధక వ్యవస్థ, పరిశుభ్రత కూడా పిల్లల్లో మూత్రనాళ సమస్యలకు కారణమవుతాయి. టాయిలెట్ వెళ్లిన తర్వాత ముందు వెనుక సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వంటి అలవాట్లు పిల్లల్లో యూటీఐ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇంకా కొన్ని కారణాలు చూస్తే పుట్టుకతోనే మూత్రనాళ సమస్యలు ఉండడం, దుస్తులు టైట్ గా వేయడం, వారసత్వంగా యూటీఐ సమస్యలు రావడం. యూటీఐ సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లలకు డైపర్లు ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. ఎక్కువసేపు తడిలో ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. పరిశుభ్రతను పిల్లలకు నేర్పించాలి. మూత్రం వచ్చినప్పుడు వెంటనే పాస్ చేయమని చెప్పాలి. అలాగే ద్రవాలను పుష్కలంగా తీసుకోవడం నేర్పించాలి. పిల్లల్లో చర్మ వ్యాధులను కలిగించడంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ పారసైట్స్ వంటివి ముఖ్య పాత్ర వహిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంపేటిగో అనే చర్మ సమస్యలు వస్తాయి. పసుపు లేదా గోధుమ రంగులో పుండ్లలాగా ఏర్పడతాయి. ఇది అంటువ్యాధి. పిల్లల చర్మం మీద అప్పుడప్పుడు తామర కూడా ఏర్పడుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. తామర చర్మంపై ఎర్రటి వృత్తాకార ఆకారంలో ఏర్పడుతుంది. ఇది దురద, చీదర కలిగిస్తుంది. పిల్లల్లో చికెన్ పాక్స్ కూడా చర్మ సమస్యల్లో ప్రధానమైనది. చికెన్ పాక్స్ తీవ్రమైన అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కావడం వల్ల ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వచ్చి అందులో నీరు చేరుతుంది. దీని వలన పిల్లల చర్మంపై పులిపిర్లు లేదా ఎర్రటి దద్దుర్లు వస్తాయి. వీటిని పాక్స్ వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ అంటారు. పిల్లల్లో కలిగే ఇంకో ప్రమాదకర చర్మ వ్యాధి ఏంటంటే గజ్జి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే పురుగు వల్ల వస్తుంది. విపరీతమైన దురద, మంట,
నొప్పిని కలిగిస్తుంది. రోజు స్నానం చేయించడం, పరిశుభ్రంగా ఉంచడం, తడి లేకుండా ఎప్పటికప్పుడు చర్మాన్ని కాపాడుకోవడం వంటి వాటి ద్వారా పిల్లల్లో చర్మ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. పిల్లల్లో కడుపు నొప్పికి కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా, పారాసైట్స్, అలాగే కెమికల్స్, డ్రగ్స్ పాత్ర ఉంటుంది. పిల్లల్లో కడుపు నొప్పి రావడానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే పిల్లలకు 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారిలో కడుపు నొప్పి సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పిల్లల్లో కడుపు నొప్పికి పరిశుభ్రత లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పాలి. అదేవిధంగా చలికాలంలో పిల్లల్లో జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తల్లిపాలు పట్టకపోవడం కూడా పిల్లల్లో కడుపు నొప్పికి కారణమవుతుంది. సరిగ్గా ఉడకని ఆహారం పెట్టడం వల్ల కూడా పిల్లల్లో కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో కడుపు నొప్పి 24 గంటలకు మించి ఉన్న వాంతులవుతున్నా సరే వెంటనే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. పిల్లలకు కొన్ని రకాల అనారోగ్యాలు రావడం సాధారణం. కానీ వాటి కోసం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం, రోజులో ఎక్కువసార్లు సిరప్స్ పోయడం చెయ్యరాదు. కొన్నిసార్లు సొంతంగా తీసుకునే నిర్ణయాలు పిల్లల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి డాక్టర్ సలహాలు, సూచనల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి.